డీఎస్పీ భీమిరెడ్డి అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో భీమిరెడ్డిని అరెస్ట్ చేసింది ఏసీబీ. 4 రోజుల క్రితం భీమిరెడ్డి ఆస్తులపై సోదాలు నిర్వహించింది ఏసీబీ. దాదాపు 300 కోట్ల అక్రమాస్తులు గుర్తించింది. సోదాల సమయంలో భీమిరెడ్డిని అరెస్ట్ చేయలేదు. దీంతో ఏసీబీపై విమర్శలొచ్చాయి. దీంతో ఈ రోజు భీమిరెడ్డిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఎటకెలకు డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. కోర్టులో హాజరుపరిచారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో భీమిరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. 4 రోజుల క్రితం భీమిరెడ్డి ఆస్తులపై సోదాలు నిర్వహించింది ఏసీబీ. దాదాపుగా 300 కోట్ల అక్రమాస్తులను గుర్తించింది. సోదాల సమయంలో భీమిరెడ్డిని అరెస్టు చేయకపోవడంతో ఏసీబీపై విమర్శలొచ్చాయి. దీంతో ఇవాళ భీమిరెడ్డిని అరెస్ట్ చేసింది ఏసీబీ. డీఎస్పీ భీమిరెడ్డి కేసులో ఈడీ ఐటీ రంగంలోకి దిగింది. మరొకవైపు భీమిరెడ్డి అవినీతి అక్రమాల కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. కర్ణాటకలో 45 ఎకరాల భూముల కొనుగోలుపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. భీమిరెడ్డి ఎవరికి బినామీ, ఆయనకు ఎవరైనా బినామీలున్నారా అని కూడా ఆరా తీస్తోంది. భీమిరెడ్డికి అన్ని నిధులు ఎలా వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తోంది. కర్ణాటకలో కొనుగోలు చేసినటువంటి విలువైన 45 ఎకరాలతో పాటు బెంగళూరులో ఎకరం వాణిజ్య భూమి, బెంగళూరు పరిసరాల్లో మరొక 6 ఎకరాలు ఉన్నట్టుగా గుర్తించారు. మంగళూరులో 38 ఎకరాలు భీమిరెడ్డి బినామీల పేరుతో ఉన్నట్టుగా ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. 45 ఎకరాల భూమి కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టింది ఏసీబీ. ల్యాండ్ కొనుగోలు సమయంలో చెల్లించిన మొత్తం ఏ బ్యాంకు ఖాతాల నుంచి వెళ్లిందని కూడా ఆరా తీస్తోంది. చెల్లింపులు ఎవరెవరి పేర్లపై జరిగాయని కూడా విచారణ చేస్తోంది. భీమిరెడ్డి నిధుల మూలాలపై దృష్టి పెట్టింది ఏసీబీ. కర్ణాటక భూములు ఎవరి పేరుపై ఉన్నాయి, వారిని ప్రశ్నించేందుకు కూడా సిద్ధమవుతోంది. కర్ణాటకతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో భీమిరెడ్డి తన బినామీల పేరుతో కొనుగోలు చేసినటువంటి ఆస్తులు, అలాగే వాటి కొనుగోలు వివరాలపై కూడా ఫోకస్ పెట్టింది.